శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలి. నిజంగా క్షమాపణ కనుక చెప్పాలంటే మీరు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ప్రజలకు క్షమాపణ. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ అల్లాడిపోతుంటే, ఇబ్బందులకు గురవుతుంటే, ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే వచ్చి రాజకీయ ప్రసంగాలు చేస్తా ఉన్నారు. పక్కన విజువల్స్ మనం చూడొచ్చు. బుడమేరు వాగు వెళ్తున్నటువంటి దృశ్యాలు ఆ రెడ్ కలర్ లైన్ లో మనం చూపిస్తా ఉన్నాం. అక్కడ రెడ్ కలర్ లైన్ లో బుడమేరు ఏ విధంగా వెళ్తుందో చూస్తా ఉన్నాం. అక్కడ చూడొచ్చు బుడమేరు వెళ్తున్నటువంటి దృశ్యం జూమ్ చేసి చూపిస్తా ఉన్నాం. ఆ విధంగా బుడమేరు అక్కడ కొల్లేరు సరస్సుకి ఆ విధంగా వెళ్తా ఉంటుంది. ఆ పక్కన కృష్ణానది కూడా మనకు కనిపిస్తా ఉంది. దాని కింద కృష్ణానది ఉంటుంది. సో కృష్ణానది, ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు కింద సిబిఎన్ హౌస్ అని రాస్తుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటుంది కింది వైపులా. సో బుడమేరు వాగుకి, కృష్ణానదికి, చంద్రబాబు నాయుడు ఇంటికి ఏమైనా సంబంధం ఉందా? ఇటు అసలు బుడమేరు వాగుకి ఎక్కడైనా ఏదైతే గేట్లు ఉన్నాయా, ఆ గేట్లు అసలు బుడమేరు వాగుకు లేవు కదా. మరి బుడమేరు వాగు గేట్లు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికి ఇదంతా చేశారు. ఈ ప్రజలను నీటికి గాలికి వదిలేశారు అని చెప్పి రాజకీయాలు మాట్లాడడం ఏంటి అనే ప్రశ్నలు కూడా వస్తా ఉన్నాయి. పూర్తిగా మనం చూడొచ్చు బుడమేరు వాగు ప్రవహించే తీరు. ఆ విధంగా రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఆ విధంగా బుడమేరు వాగు వెళ్తా ఉంటుంది. ఆ మధ్యలో కృష్ణానది, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారి నివాసం ఏదైతే కింది వైపులో ఉంటుంది. అసలు ఆ బుడమేరు వాగుకు గేటే ఉండదు. కానీ ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా మంది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. ఒక్కసారి ఆ విజువల్ కూడా ఒక్కసారి మనం చూద్దాం. కనీసం బ్రీచ్ చేయండి కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది. అది కూడా తెలిసి ఉండదు. లేకపోతే కొల్లేరుకి పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాలి. అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు పంపించామంట. ఏం మాట్లాడతారండి? ఎంత అజ్ఞానం, లేకపోతే విచ్చలవిడితనం.